ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. నమస్కారం శ్రీకాంత్ గారు. నమస్కారం. అయితే ఇప్పుడు ఈ యాసంగిలో సాగు చేస్తున్న వివిధ రకాల పంటల్ని ఈ లద్దె పురుగు ఆశిస్తున్నది కదా, మరి ఈ లద్దె పురుగు ఆశించడం వల్ల ఏ రకంగా పంటలకు నష్టం చేస్తున్నది? మరి ఈ లద్దె పురుగు ఆశిస్తే పంట లక్షణాలు ఎట్లా ఉంటాయి, మనం ఎట్లా గుర్తుపట్టాలా, దీని నివారణకు ఏం చేయాలా, గీ ముచ్చట్లు వివరంగా చెప్తారా మా శ్రోతలకి? ముఖ్యంగా లద్దె పురుగు మన యాసంగిలో సాగు చేసేటువంటి పంటలైన వేరుశెనగ కానివ్వండి, అదేవిధంగా పెసర మినుము పంటలు, అపరాల పంటలైనటువంటి పెసర మినుము, అదేవిధంగా పొద్దుతిరుగుడు మరియు మొక్కజొన్న, కొద్ది ఏరియా అంటే దక్షిణ తెలంగాణలో ఆముదం కూడా రబీలో సాగు చేస్తున్నారు. కాబట్టి ఈ 5 రకాల పంటల్లో పెద్ద అంటే ఎక్కువ మొత్తంలో ఈ లద్దె పురుగు అనేది ఆశించి ఎక్కువ మొత్తంలో నష్టపరచడం అనేది గమనిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మనకి లద్దె పురుగు యొక్క జీవిత చక్రం కనుక చూసుకున్నట్లయితే దీనిలో 4 దశలు అనేవి ఉంటాయి. ఈ లద్దె పురుగు అనేది పాలీఫాగస్ పెస్ట్ అంటాం. అంటే దీనికి వివిధ రకాల అతిథేయి మొక్కలు అంటే హోస్ట్ ప్లాంట్స్ అనేవి వివిధ రకాలు అంటే అనేక రకాల పంటలు అంటే మొన్నటి వరకు ఖరీఫ్లో సాగు చేసినటువంటి పత్తి పంటలో కూడా వస్తుంది. కాబట్టి దీని యొక్క జీవిత చక్రం అనేది మొత్తం సంవత్సరం పాటు వివిధ పంటల్లో అంటే కూరగాయ పంటలైనటువంటి టమాటాలో కూడా ఇది ఆశించడం జరుగుతుంది. కాబట్టి దీని యొక్క జీవిత చక్రం అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. అదేవిధంగా దీని యొక్క పురుగు ఉధృతి అనేది క్రమంగా పెరుగుతూ వస్తూ ఉంది. ముఖ్యంగా మనం గుర్తుపట్టాలంటే తల్లి పురుగు కనుక చూసుకున్నట్లయితే లేత గోధుమ రంగులో ఉండి ముందు రెక్కల పైన మచ్చలు అనేవి ఉంటాయి. ముఖ్యంగా ఈ రెక్కల పురుగు యొక్క దశ అనేది 5 నుండి 10 రోజులు అనేది ఉంటుంది. ఈ తల్లి పురుగు గుడ్లని ఆకుల అడుగు భాగాన సుమారుగా 300 నుండి 500 వరకు గుడ్లను ఏంటంటే గుంపులుగా ఒకే దగ్గర పెట్టి పైన గోధుమ వర్ణపు అంటే నూగు, మన పత్తి ఏదైతే ఉంటుందో అట్లా నూగులాగా కప్పి ఉంచడం అనేది జరుగుతుంది. ఈ గుడ్డు నుండి లార్వా దశకు రావాలి అని అంటే 3 నుండి 5 రోజులు ఈ గుడ్డు దశ అయిపోయిన తర్వాత మనకి లార్వా దశ కానివ్వండి లేదా పిల్ల పురుగు దశ అంటాం. ఈ లార్వాలు అనేవి ఆ గుడ్ల నుండి వెలువడిన లార్వాలు మొదట్లో ఏంటంటే పచ్చగా ఉండి రాను రాను నల్లటి దశకు మారి మచ్చల్ని కలిగి అనేవి ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే శనగపచ్చ పురుగు ఇది లార్వాలు ఒకే విధంగా ఉన్నా కానీ దీని ఏంటంటే ఈ స్పోడోప్టెరా లద్దె పురుగు యొక్క లార్వా పైన నల్లటి మచ్చలు అనేవి ఉంటాయి. అదేవిధంగా హెయిరీ స్ట్రక్చర్ అనేది ఉండదు, నూగు అటువంటిది ఏమి ఉండదు. ఈ లార్వా దశ సుమారుగా 20 నుంచి 30 రోజుల వరకు ఉంటుంది. ఈ కాలంలోనే మనకు ఎక్కువ మొత్తంలో ఆకుల్ని కానివ్వండి, అదేవిధంగా మనకి పూత కానీ పిందె కానీ ఇటువంటి తినేసి అధిక మొత్తంలో మనకి నష్టపరచడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ లార్వా దశ తర్వాత ఈ కోశస్థ దశలోకి అంటే నిద్రావస్థ దశలోకి కూడా ఇది వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ కోశస్థ దశ సుమారుగా 7 నుండి 18 రోజులు ఉంటుంది. ఈ కోశస్థ దశ తర్వాత మళ్ళీ ఆ ప్యూపాల నుండి మళ్ళీ రెక్కల పురుగు బయటికి రావడం, అదేవిధంగా గుడ్లు పెట్టడం అంటే దీని జీవిత చక్రం అనేది ఈ విధంగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనకు ఎక్కువగా నష్టపరిచేది మనకి లార్వా మరియు పిల్ల పురుగు దశ. ఇది ఒకేసారి 500 గుడ్లను పెట్టడం వల్ల ఏంటంటే దీని నుండి వెలువడే పిల్ల పురుగులు కూడా గుంపులుగా ఏదైతే పంట మనం వేసిన తొలి దశలోనే ఏంటంటే గుంపులుగా చేరి ఆకుల్ని మొత్తం గోకి తినడం వల్ల ఏమవుతుందంటే ఆకులన్నీ మనం చూసినట్లయితే జల్లెడాకుల్లాగా మారిపోవడం, అదేవిధంగా ఇంకెక్కువ మొత్తంలో ఇవి తినేయడం వల్ల ఏమవుతాయంటే ఓన్లీ ఆకు యొక్క ఈనెలు మాత్రమే మనకు మిగిల్చడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కొన్ని అపరాల పెసర మినుము అటువంటి పంటల్లో చూసుకున్నట్లయితే ఆ పూత మరియు పిందె కాయల్ని కూడా తినడం అనేది జరుగుతుంది. కాబట్టి మనకి ఎక్కువ మొత్తంలో అంటే పంట దిగుబడి అనేది తగ్గడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా లద్దె పురుగు అనేది నిశాచర జీవి అంటే నాక్టర్నల్ హ్యాబిట్ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఇది రాత్రిళ్ళు మాత్రమే వివిధ పంటలపై ఆశించి నష్టపరుస్తుంది. అదేవిధంగా పగటి వేళల్లో ఏంటంటే ఇది మొక్క యొక్క మొదళ్ళ దగ్గర కానీ లేకపోతే నేలలో ఉన్నటువంటి నెర్రల్లో కానీ ఇది దాగి ఉండడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా దీన్ని ఏంటంటే తొలి దశలోనే మనం నివారించుకుంటే దీన్ని అదుపులో ఉంచుకోవచ్చు. తర్వాత దశలు 4వ దశ తర్వాత ఏంటంటే ఈ పురుగుని నియంత్రించడం చాలా కష్టం. అయితే ఇప్పుడు ఈ లద్దె పురుగు ఏదైతే ఉన్నదో ఇది ఆశించిన తర్వాత పంటని ఆశించిన తర్వాత దాన్ని మనం నివారించడానికి పద్ధతులను పాటించే కంటే ముందు అసలు ఈ లద్దె పురుగు ఆశించకుండా
పంటను కాపాడుకోవడానికి ముందు జాగ్రత్త చర్యలు ఏమన్నా ఉన్నాయా? ముందు జాగ్రత్త చర్యలు అని అంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వేసవి ఏవైతే కోశస్థ దశలు ఉన్నాయో వాటిని పక్షులు ఏరి తినడం కానీ లేకపోతే ఎండవేడిమికి చనిపోవడానికి వేసవి లోతు దుక్కులు చేసుకోవాలి. అదేవిధంగా పురుగు ఉందా లేదా అని అంటే తొందరగానే కంట్రోల్ చేయడానికి మనకి లింగాకర్షక బుట్టలు అమర్చుకొని దాని యొక్క పురుగు ఉధృతి ఎన్ని రెక్కల పురుగులు పడుతున్నాయి అనేది గమనించి దాని ద్వారా మనం కొంత ఈ పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నా కూడా ఒకవేళ పురుగు ఉధృతి కనిపించింది అనుకోండి, ఆశించింది అనుకోండి, అప్పుడు ఏ రకంగా దీన్ని మనం నివారించాలా దాని గురించి చెప్పండి. ఇప్పుడు కొన్ని పద్ధతులు ఉన్నాయి, అంటే ఏ దశలో ఇది ఆశిస్తే ఎక్కువ నష్టం జరుగుతుంది, మరి ఏ దశలోపు దీన్ని మనం నివారించుకోవాలా? ముఖ్యంగా మనం అంటే ఇది కూడా ఏంటంటే పంటను అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు 5 పంటలు ఏవైతే ఉన్నాయో యాసంగిలో మన తెలంగాణలో ఎక్కువ మొత్తంలో సాగు చేసేటివి, వేరుశెనగలో కూడా ఇందాక చెప్పినటువంటి ఈ లార్వా దశనే మనకు ఎక్కువ మొత్తంలో నష్టం అనేది చేస్తూ ఉంది. ఇది పత్రహరితాన్ని అంతా గీకి తినడం వల్ల ఏంటంటే జల్లెడాకులుగా మారడం, అదేవిధంగా ఓన్లీ ఈనెలు మాత్రమే మిగలడం వల్ల మనకి తొలి దశలో అనేది అంటే ఆకు లేకపోవడం వల్ల ఏంటంటే పూత పిందె కూడా సరిగా రాదు, అదేవిధంగా దిగుబడి కూడా తగ్గే ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మనం పెసరా మినుములో కూడా ఇదే విధంగా పెసరా మినుములో పూత దశలో ఎక్కువగా ఆశించడం వల్ల రాలిపోవడం, పిందె అనేది కాకపోవడం, అదేవిధంగా మనకి గింజలు అనేవి ఏర్పడకపోవడం అనేది జరుగుతుంది. ఇది అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో వస్తుంది కాబట్టి అదేవిధంగా మొక్కజొన్నలో కూడా ఇదే విధంగా మనకి నష్టాన్ని కలుగజేస్తుంది. మొక్కజొన్నలు ఏంటంటే కంకుల్ని కూడా తినే ఆస్కారం ఉంది. ఇది ముఖ్యంగా మొక్కజొన్న యాసంగిలో మొక్కజొన్న విత్తిన 7 నుండి 25 రోజుల పంటలో లద్దె పురుగు ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా పొద్దుతిరుగుల్లో కూడా ఆకుల్ని మొత్తం గీకేసి ఆకులంతా ఏంటంటే తెల్లగా జల్లెడాకులుగా మారడం చూస్తూ ఉన్నాం. ఇది పంట 30 రోజుల దశల్లో పొద్దుతిరుగుల్లో ఎక్కువగా నష్టాన్ని కలుగజేస్తుంది. అదేవిధంగా మనకి ఆముదం ఎక్కడైతే మనకి దక్షిణ తెలంగాణలో ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు, దీనిలో కూడా మనకి సెప్టెంబర్ కానీ లేదా అక్టోబర్ నవంబర్ మాసాల్లో దీని యొక్క ఉధృతి అనేది ఎక్కువ మొత్తంలో మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ ఉధృతిని మనం తగ్గించుకోవాలా అంటే ఇప్పుడు శనగలే చెప్పిండ్రు, పెసర, మినుము, పొద్దుతిరుగుడు, ఈ రకరకాల పంటలు ఉన్నాయి. మరి ఈ రకరకాల పంటలలో ఏ తీరులో నష్టం జరుగుతుంది, మనం ఏ దశలోనే దీన్ని మనం అరికట్టాలా? ముఖ్యంగా ఏంటంటే దీని ఒక ఉనికి ఎట్లా ఉందనేది మనం గుర్తించడానికి కొన్ని మనకి ఎర్ర పంటలు ట్రాప్స్ క్రాప్స్ అనేవి ఉన్నాయి. ఇది ముఖ్యంగా ఏంటంటే ఆముదం కానీ పొద్దుతిరుగుడికి ఎక్కువగా ఆకర్షితం అవుతుంది కాబట్టి వేరే పంటలు అంటే పెసర, మినుము కానీ అదేవిధంగా వేరుశెనగలో 30 నుంచి 40 మొక్కల్ని మనం విత్తుకొని ఫస్ట్ వాటి ఆకుల్ని తినడం అనేది జరుగుతుంది. కాబట్టి దాని ద్వారా మనం దీని యొక్క ఉనికిని నిఘా కార్యక్రమం లాగా చూసుకోవాలి. అదేవిధంగా లింగాకర్షక బుట్టలు ఇందాక చెప్పుకున్నట్టు ఎకరానికి 4 నుండి 5 లింగాకర్షక బుట్టలు అమర్చుకున్నట్లయితే ఈ రెక్కల పురుగులు ఏంటంటే 8 అంతకంటే ఎక్కువ మనకి 3 రోజుల వ్యవధిలో సరాసరిగా పడ్డట్లయితే ఆర్థిక నష్టపరిమితి స్థాయి దాటినట్టుగా గుర్తించి మనం ఈ నిఘా కార్యక్రమాన్ని ఉంచుకోవాలి. అదేవిధంగా పక్షి స్థావరాలు అంటే పంగకర్రలు లేదా అంటే టీ ఆకారంలో ఉన్నటువంటి కర్రలను అంటే వాటిపైన పక్షులు వాళ్ళు ఏంటంటే ఈ యొక్క లార్వాలని ఏరుకొని తినే ఆస్కారం ఉంది కాబట్టి ఎకరానికి 8 నుంచి 10 కర్రలను మనం అమర్చుకున్నట్లయితే కొంతమేర ఈ పురుగును తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఈ మొదటి దశ లార్వాలు 1-2 దశ లార్వాలు వాటికి నివారించడానికి 5% వేపగింజల కషాయం కానీ లేదా వేప నూనె 1500 ppm కనుక చూసుకున్నట్లయితే 5 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం వల్ల ఏంటంటే వేప చేదు గుణం వల్ల ఏంటంటే ఈ పురుగులు అనేవి తినకుండా కొద్దిగా కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా గుడ్డు నుండి కూడా లార్వా రాకుండా అనేది చూస్తాం. అదేవిధంగా కొంతమేర ఇది ఎక్కడైతే గుంపులుగా గుడ్లు పెట్టిందో అటువంటి ఆకుల్ని మనం ఏరి నాశనం చేయడం ద్వారా కూడా దీని యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా జీవ రసాయనాలు అయినటువంటి ట్రైకోగ్రామా బదనికల్ని కూడా ఎకరానికి 30,000 అట్లా మనం వదిలినట్లయితే ఆ గుడ్డుని తినేస్తుంది కాబట్టి తద్వారా పిల్ల పురుగులు ఏర్పడకుండా మనం నిరోధించవచ్చు. అదేవిధంగా ఎకరాకు న్యూక్లియర్ పాలీహైడ్రోసిస్ వైరస్ ఎన్పివి వైరస్ ద్రావణం అంటాం. దీన్ని స్పోడోప్టెరా వైరస్ ద్రావణాన్ని 250 లార్వల్ ఈక్వివాలెంట్ ద్రావణాన్ని ఒక ఎకరం పొలంలో మనం పిచికారీ చేసుకొని కూడా దీన్ని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనకి మార్కెట్లో బీటీ మందులు పొడి రూపంలో మరియు ద్రవ రూపంలో ఉన్నాయి. ఈ పొడి మందు అయితే 5 గ్రాముల లీటర్ నీటికి లేదా ద్రవ రూపంలో ఉన్న మందు
5 ml లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. తర్వాతి దశలో అంటే చివరగా మనకి రసాయన మందులు అయినటువంటి స్పైనోసాడ్ మార్కెట్లో ట్రెజర్ అనే పేరుతో దొరుకుతుంది. ఇది 0.3 మిల్లీలీటర్ లీటర్ నీటికి. అదేవిధంగా క్లోరిపైరిపాస్ ఇది క్లోరోగార్డ్ అనే పేరుతో దొరుకుతుంది 2.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి. లేదా థయోడికార్బ్ లార్విన్ అనే పేరుతో దొరుకుతుంది 1.5 గ్రాముల లీటర్ నీటికి. లేదా క్లోరాంట్రినిలిప్రోల్ కొరాజిన్ ఇది 0.3 మిల్లీలీటర్ లీటర్ నీటికి. లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ ఇది మార్కెట్లో మిసైల్ అనే పేరుతో దొరుకుతుంది, ఇది 0.4 గ్రాముల లీటర్ నీటికి. లేదా ఫ్లూబెండమైడ్ ఇది మనకి ఫేమ్ అనే పేరుతో దొరుకుతుంది 0.3 మిల్లీలీటర్ లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా 4వ దశ దాటిన లార్వాల్ని మనం నిరోధించడానికి విషపు ఎర అనేది తయారు చేసుకోవాలి. ఈ విషపు ఎర తయారు చేయడానికి 5 కిలోల వరి తౌడు, అదేవిధంగా 1/2 కిలో బెల్లం, అదేవిధంగా మనకి 500 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లేదా క్లోరిఫైరిపాస్ లేదా 300 గ్రాముల థయోడికార్బ్ మందును కొద్దిగా అంటే సరిపడు నీటితో కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని సాయంత్రం వేళల్లో మనం చేన్లో జల్లుకున్నట్లయితే ఈ ఉండల్ని తిని ఈ యొక్క లార్వాలు పెద్ద పురుగులు ఏవైతే ఉన్నాయో చనిపోవడానికి ఆస్కారం ఉంది. చాలా సంతోషం శ్రీకాంత్ గారు. ముఖ్యంగా ఈ యాసంగిలో సాగు చేస్తున్న వివిధ పంటల్ని లద్దె పురుగు ఆశించి ఎట్లా నష్టం చేస్తుంది, మరి ఈ పురుగుల్ని ఏ దశలో మనం గుర్తించి ఎట్లా నివారించాలనే దాని గురించి చక్కగా చెప్పిండ్రు. మరి ఈ యాసంగిలో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్న రైతులు గీ ముచ్చట్ల మీద ధ్యాస పెట్టి యాదుంచుకొని గిసుంటి ఎగుమతులు చేసి లద్దె పురుగు సమస్య లేకుండా కాపాడుకొని మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ నమస్కారం, ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.